అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలలో 3వ మాట మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 మనం చూద్దాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచున్నట్టు చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రియులారా, మీరు బాగా ఆలోచించినట్లయితేనండి, ఇక్కడ దేవుడు మరొక గొప్ప మాదిరికరమైనటువంటి విషయాన్ని సంఘానికి అలాగే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. అదేంటంటే, మనం సువార్త ప్రకటించడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పని. అలాగే ఇట్స్ వెరీ హైలీ ఎఫెక్టివ్ వర్క్. ఎప్పుడూ కూడా మనం చేయవలసినటువంటి పని, సమయమందును అసమయమందును ప్రయాసపడి చేయవలసినటువంటి పని. దాని అర్థం, మనం ఈ సువార్త యాత్రలో లేదా ఈ సువార్త ప్రయాణాలలో మనం పడి మనతో ఉన్నటువంటి మనకి దేవుడిచ్చినటువంటి కుటుంబాన్ని, మనకు దేవుడిచ్చినటువంటి బాధ్యతలను మర్చిపోవాలని కాదు, లేదా విడిచిపెట్టాలని కాదు. యేసుక్రీస్తు వారు ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా తనతో పాటు వచ్చినటువంటి మరి వాక్యానికి విలువనిచ్చి తనతో పాటు వచ్చినటువంటి ఆయన యొక్క తల్లి విషయంలో కానీ, లేదంటే కనుక ఆయన ఉన్నటువంటి అక్కడ ఆయన ఉన్నటువంటి యోహాను గారి విషయంలో కానీ, ఆయన శిష్యుడైన యోహాను గారి విషయంలో కానీ యేసుక్రీస్తు వారు తీసుకున్న కేర్ మనం గమనించవచ్చు, ఆయన చూపించినటువంటి ప్రేమ మనం గమనించవచ్చు. కనుక మనం కూడా దేవుని యొక్క పనుల్లో మనం వెళ్తున్నప్పుడు, దేవుని యొక్క పనుల్లో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, మనతో ఉన్నటువంటి వారిని లేదా మనల్ని నమ్మి మన యొద్దకు వచ్చినటువంటి వారిని, లేదా మనల్ని నమ్మి దేవుడు మనకు అప్పగించినటువంటి ఏ బంధాన్ని కూడా మనం విడిచిపెట్టకూడదు. ఏ బంధం విషయంలో కూడా మనం అశ్రద్ధ కలిగి ఉండకూడదు. ఇది మొదటి విషయం మనం గమనించినట్లయితేనండి. రెండో విషయం, సంఘానికి ఆయన తెలియజేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రాముఖ్యమైనటువంటి ప్రధానమైన ప్రేమతో కూడిన విషయం ఏంటంటే, ప్రియులారా, సంఘం అనేది ఒక కుటుంబము. లూకాసు వార్త మనం చూద్దాం. 8వ అధ్యాయం మనం చూస్తే లూకాసు వార్త 8వ అధ్యాయము 21వ వచనం మనం చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 21వ వచనం మనం ఆలోచించినట్లయితే, అందుకు ఆయన, దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. అంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నడుచుకుంటున్నారో ఆ ప్రతి ఒక్కరూ కూడా మనకు తల్లి, సహోదరుడు, సహోదరి అనే విషయాన్ని మనం గమనించి, మనందరికీ హెడ్ ఎవరై ఎంతకనగానే యేసుక్రీస్తు వారు. అంటే ఇదంతా కూడా దేవుని కుటుంబం. సంఘం అనగానే ఆదివారం వచ్చి ఆరాధన చేసి చప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోయి హల్లెలూయా అలా అది కాదండి. అది కేవలం అలాగే కొంతమంది ఆలోచిస్తున్నారు. దట్స్ నాట్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ ఏంటి ఇంతకనగానే, సంఘం అనగానే ఇది ఒక ఆత్మీయ కుటుంబము. ఎంత పెద్ద కుటుంబం అంటే, అబ్బో పెద్ద కుటుంబం అండి, చాలా పెద్ద కుటుంబం. ఈ కుటుంబం మొత్తానికి ఎవరయ్యా హెడ్, ఎవరయ్యా మరి తలగా ఎవరున్నారు కానీ దేవుడు మనకు కనబడుతున్నారని అదే విషయాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తున్నారు. కనుక నాకు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, ఎవరు లేరు, మా చుట్టాలు పట్టించుకోవట్లేదు, మా కొలుపోలు పట్టించుకోవట్లేదు, మా వాళ్ళు పట్టించుకోవట్లేదు, అట్లా కాదండి. ఎవరో సొంత వారయ్యా, ఎవరో స్వజనులయ్యా, ఏది సొంత ఊరయ్యా అంటే దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మన పౌరస్థితి పరలోకమందున్నది. మనం ఈ లోక సంబంధులము కాదు. క్రీస్తులో కడగబడి క్రీస్తులో మనం నూతన జీవితాన్ని పొందుకున్న తర్వాత ఎవడైనా నువ్వు క్రీస్తునందున్నాడా వాడు నూతన సృష్టి. వాడికి దేవుడిచ్చే గొప్ప గిఫ్ట్ ఏంటి ఎంతకనగానే, పరిశుద్ధాత్మను మొదటగా ఇస్తుంటే ప్రియులారా, ఆ తర్వాత అంతకంటే పాటు ఎప్పుడో దేవుడు మనకి సిద్ధపరిచినటువంటి మరొక గిఫ్ట్ ఏంటి ఎంతకనగానే, సంఘము. ఒక పెద్ద కుటుంబం, ఆత్మీయ కుటుంబం. కనుక ఈ ఆత్మీయ కుటుంబం ఉందని మనం ఆలోచించి, ఎప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి వారు మనల్ని ఏదో అన్నారని, లోక సంబంధమైనటువంటి వారు మనల్ని ఎవరో దూషించి వెళ్ళిపోయారని, లోక సంబంధమైన వారు మన ఏదో అలిగారని మనం ఫీల్ అవ్వకూడదు. అసలు వాటిని మనం పట్టించుకోకూడదు. ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టక, భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టక, పైనున్న వాటినే పర సంబంధమైన వాటి మీద మనం దృష్టి పెట్టాలి. రిలేషన్స్లో అయినా, ఎమోషన్స్లో అయినా, ప్రేమలోనైనా, కేరింగ్లోనైనా, ప్రతి విషయంలో కూడా వాక్యానుసారంగా మనం బ్రతకాలి, వాక్యానుసారంగా మనం నడవాలి. దేవుడు మనకి పెద్ద కుటుంబాన్ని సిద్ధపరిచారనే విషయాన్ని దేవుడు ఎంతో చక్కగా యేసుక్రీస్తు ద్వారా ఆ సందర్భంలో మనకు తెలియజేస్తున్నారు. కనుక మొట్టమొదటి పాయింట్, మన బాధ్యతలు మనం మర్చిపోకూడదు. రెండో పాయింట్, దేవుడు మనకి సంఘము అనే ఒక పెద్ద ఆత్మీయ కుటుంబాన్ని ఇచ్చారనే విషయం మనం మర్చిపోకూడదు. కనుక ఈ మాటల ద్వారా మీరందరూ కూడా ఆదరణ పొంది, అదేవిధంగా తెలుసుకున్న ప్రతి విషయాన్ని క్రియల్లో చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.